ఎంతటి ఉన్నతుడు గరుత్మంతుడు అంటే ఇంద్రుని యొక్క వజ్రాయుధం దెబ్బకి కూడా తట్టుకుని నిలబడినవాడు. అవిదిత పురంధరాయుధం, పురంధరుడు అంటే ఇంద్రుడు, పురంధరుని ఆయుధం అంటే వజ్రం. ఆ వజ్రాయుధం కూడా ఆయన ఏం చేయలేకపోయింది. అమృతాహరణం కోసం వెడుతూ ఉంటే అనేక ఆయుధాలు ప్రయోగించాడు దేవేంద్రుడు. ఎంతకీ ఈయన చావలేదు, లొంగలేదు, గాయపడలేదు. దాంతో చిట్ట చివరిదైన వజ్రాయుధం ప్రయోగించాడు. వజ్రాయుధం సామాన్యమైన విషయం కాదు, ఇది దాన్ని ప్రయోగించాడు. దానికి కూడా ఈయన లొంగడు, అంతటి శక్తిమంతుడు. కానీ వజ్రాయుధం ఎలా ఏర్పడిందండి? గరుత్మంతుడు ఆలోచించాడు. ఒక మహర్షి త్యాగం ఫలితంగా, ప్రాణత్యాగం ఫలితంగా వజ్రాయుధం ఏర్పడింది. ఆ మహర్షి త్యాగాన్ని మనం గుర్తించాలి కదా. ఏ మహర్షి? దధీచి మహర్షి. దేవతలు రాక్షసుల్ని జయించేందుకు వేరే సాధనం ఏమీ లేక వీళ్ళ ఆయుధాలన్నీ వాళ్ళు ఎత్తుకుపోతుంటే బ్రహ్మదేవుణ్ణి అడిగారు ఏదైనా కొత్త ఆయుధాన్ని ప్రసాదించమని. ఒక మహామనీషి ఎవరైనా ప్రాణత్యాగం చేసి తన వెన్నుపోసన ఆయిస్తే దాంతో మీరు ఆయుధం తయారు చేస్తే దాంతోనే వృత్రాసురుణ్ణి చంపగలరు అని చెప్పాడు బ్రహ్మదేవుడు. ఎవరిస్తారని తిరుగుతూ దధీచి మహర్షి దగ్గరికి వెడితే ఇది దేవకార్యం కదా, దేవకార్య సముద్యత, దేవకార్యం కోసం దేవుడే దిగి వస్తాడయ్యా, నేనేం దిగిపోకూడదు, నా ప్రాణం ఎంత, నేనెంత అని. దధీచి మహర్షి ఎంత త్యాగం చేశాడు అంటే మహాతపస్వి. ఆయన ఎముకలన్నీ తపస్సులోనే పరిపక్వమైపోయాయి, పూర్తిగా తప్తమైపోయాయి. ప్రతి ఎముక ఒక ఆయుధమే, ప్రతి ఎముక ఒక ఆటం బాంబే, అలా అయిపోయేవి. అందుకని నేను ఇచ్చేస్తాను. కానీ ఆ మహర్షి ఏమన్నాడంటే మా ఆవిడ నీళ్ళకెళ్ళింది, ఆవిడ రాకుండానే తీసేసుకోండి, వచ్చిందంటే మిమ్మల్ని చంపేస్తుంది అన్నాడు. ఆవిడ వచ్చిందంటే మిమ్మల్ని బతకనివ్వదు, ఆవిడ మహాసాధ్వి, శపించిందంటే మీరు బతకర్రా. అందుకని మాకే కాదు మా పత్రులకు కూడా మహాశక్తి ఉంటుంది నాయన, అందుకని అదేం కుదరదు, అందుకని ఓ పని చేయండి, నేను ఇస్తానన్నాను, తప్పదు. అందుకని ఆవిడ నీళ్ళకి వెళ్ళింది, నెమ్మదిగా నడుచూస్తూ ఉంటుంది, కాస్త దూరం నుంచి రావాలకు, వచ్చేలోగా మీ పని పూర్తి చేసుకోండి అని ప్రాణాయామం చేసి ప్రాణత్యాగం చేశాడు ఆయన. వెంటనే వాళ్ళు ఆ వెన్నుపూసను పట్టుకెళ్లారు. దాంతో వజ్రాయుధం తయారు చేశారు. ఆ వజ్రాయుధాన్ని గరుత్మంతుడి మీద ప్రయోగిస్తే గరుత్మంతుడు తల్లి దాస్యం విముక్తి కోసం కదా ఇదంతా చేస్తున్నది. అందుకని వెంటనే ఆ దధీచ మహర్షి ప్రాణత్యాగాన్ని గుర్తించాడు. అంతటి మహర్షి ప్రాణత్యాగం చేస్తే ఈ ఆయుధం వచ్చింది, ఈ ఆయుధాన్నైనా నేను గౌరవించాలి ఆ మహర్షి కోసం అని ఏం చేసేట, మరీ బాగుండదని, ప్రాణం ఎలాగూ పోదు, గాయం కూడా కాదు, తన రెక్కలోంచి ఒక ఈక తీసి పారేసేట. అది గరుత్మంతుడు అంటే అర్థం. అక్కడ అంటే ఎవడో ఇష్టం లేనివాడు మనకు ఎదురవుతాడు ఖచ్చితంగా, పెద్ద నాయకుడు అయి ఉంటాడు, మనకి దండం పెట్టడం ఇష్టం లేదు, కానీ బాగుండదు, వాడు కష్ట తీర్చుకునే రకం. అందుకని ఏమంటా ఏ అంటాం ఓసారి, అంతే. పెట్టలేదనకుండా పెట్టకుండా నాకు పెట్టడం ఇష్టం లేదు లోపల అనుకుంటే తప్పదు కదా, అంతే. గరుత్మంతుడు అంతే, ఇష్టం లేని పనులు అలాగే చెయ్యాలి.